హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేకుమరి కేఎన్సి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు వీడియో వచ్చేసి రాగి పిండితో మనం చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. మరి ఈరోజు అయితే నూడిల్స్ ఎలా చేయాలో చూద్దామండి. రాగి పిండితో చక్కగా వెజిటబుల్స్ అన్ని వేసి ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేడైన తర్వాత దాంట్లోకి 1.5 గ్లాసు రాగి పిండి వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత పిండిని ఒక ప్లేట్లోకి వేసుకొని దీన్ని మంచిగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇది దాంట్లో ఉన్న తడికి మొత్తం కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. చూడండి, పిండిని ఈ విధంగా కలిపి ముద్దలాగా చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత చక్కగా వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు ఒక జాలిగిని తీసుకుని దాంట్లోకి కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ ఎందుకనంటే మనకి నూడిల్స్ వత్తుకున్నప్పుడు అతుక్కుపోకుండా ఉంటాయని చెప్పేసి కొంచెం లైట్గా అలా అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మురుకులు గుట్టం తీసుకుని ఈ విధంగా సన్న హోల్స్ ఉన్నది పెట్టుకోవాలి. దీని లోపల కూడా కొంచెం ఆయిల్ లైట్గా అప్లై చేసుకుంటే పిండి ఈజీగా కిందకి దిగుతుంది అనమాట. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ముద్దని దీంట్లోకి వేసేసుకోవాలి. పిండి ముద్దని దీంట్లోకి వేసేసుకొని మూత పెట్టేసి దీనికి ఫిట్ చేసేసి చక్కగా మనం నూడిల్స్ లాగా వత్తేసుకోవాలి. మనం ఇలా జాలిగిన్ని కాకపోతే ఇడ్లీ పిండిలోకైనా, ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి, దాంట్లోకైనా ఒత్తుకొని మనము ఆ విధంగా స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం ఎలా స్టీమ్ చేసుకోగలిగితే అలా స్టీమ్ చేసుకోవచ్చు. నూడిల్స్ అయితే ఈ విధంగా వత్తేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయి కదా. ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నీ. ఇప్పుడు ఇక్కడైతే నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడుతున్నాను. ఇది గిన్నె పెట్టుకొని ఆ వాటర్ వేసుకొని దానిపైన మనం ఏదైతే నూడిల్స్ ఉతుక్కుని పెట్టుకున్నామో అది పెట్టేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఇది నార్మల్ స్టవ్ మీదైనా కూడా ఇట్లానే ఇడ్లీకి అలా స్టీమ్ చేసుకుంటాం, అలా స్టీమ్ చేసుకోవాలి. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్ నూడిల్స్ అయితే మంచిగా కుక్ అయిపోయాయి అనమాట. చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఇంకా ఇవి పక్కకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే క్యాబేజీ, కరివేపాకు, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఒకటే మోడల్లో కట్ చేసుకుంటే బాగుంటాయి వెజిటేబుల్స్. మనము ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే బీన్స్, ఆలు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యాబేజీ, క్యారెట్ యూజ్ చేశాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ నూడిల్స్ ఉడికించేటప్పుడు కూడా వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కారం కూడా వేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు దీనిలోకి మ్యాగీ మసాలా వేసుకోవాలి. మ్యాగీ మసాలా లేకపోతే వెజిటబుల్ మసాలా అయినా కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సోయా సాసు, అలాగే కొద్దిగా చిల్లీ సాసు. ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ వాడాను. మనం గ్రీన్ చిల్లీ సాస్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ రెండు కూడా వేసుకుని కొంచెం కలుపుకొని తర్వాత టమాటా సాస్ కూడా వేసుకొని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేసేసుకోవాలి. వెజిటేబుల్స్ అలాగే మనం వేసిన మసాలా అంతా కూడా నూడిల్స్కి మంచిగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మరి అదే పనిగా కలిపేస్తే నూడిల్స్ అన్నీ కూడా ముక్కలైపోతాయి కాబట్టి మెల్లగా ఈ విధంగా కలుపుకుంటే మనకి మంచిగా మిక్స్ అయిపోతాయి అన్నమాట. చూసారా, మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోయి ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా రాగి వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చక్కగా దీంట్లోకి ఆనియన్స్ని విధంగా పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది అనమాట. స్పైసెస్ అనేవి మనం తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా తినేటోళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం. సో మరి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే రాగి వెజ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.